అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు కట్టిన నాసిరకం సచివాలయం సాక్షిగా ప్రజలు ఓ 10 ప్రశ్నలు అడుగుతున్నారు. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. 3 పంటలు పండే భూముల్లో విధ్వంసం వద్దని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. అవునా కాదా? కరకట్టపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. క్వశ్చన్ నెంబర్ 2. ఇన్సైడర్ ట్రేడింగ్ తో వేలాది ఎకరాలను పచ్చగద్దలు హస్తగతం చేసుకున్నాయి. అవునా కాదా? కరకట్టపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. క్వశ్చన్ నెంబర్ 3. ప్రైవేటు భూములకే పరిహారం, అసైన్డ్ భూములకు లేదంటూ 2015 జనవరి 1న జీవో నెంబర్ 1 ఇచ్చావు. అవునా కాదా? కరకట్టపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 4. బినామీలంతా వేలాది ఎకరాల అసైన్ భూములు కొట్టేశాక వాటికి పరిహారం అంటూ 2016 ఫిబ్రవరి 17న జీవో 41 ఇచ్చావు. అవునా కాదా? కరకట్టపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 5. నారాయణ కుటుంబ సభ్యుల పేరుతోనే 162 ఎకరాల అసైన్ భూములు కొన్నారని సిఐడి కేసు నమోదు చేసింది. అవునా కాదా? కరకట్టపై ఒట్టేసి నిజం చెప్పాలి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 6. 4000 కోట్ల విలువైన 1000 ఎకరాలను తమరు నారాయణ బినామీల పేరుతో